ఇంద్రియార్థేషు వైరాగ్యం వైరాగ్యం సముపార్జితం. ఇంద్రియార్థేషు వైరాగ్యం వైరాగ్యం సముపార్జిత అని సంసార చక్రమునకు చిత్తము నాభి వంటిది. For the wheel of samsara, mind is the central focal point. ఇట్టి చిత్తమును నిగ్రహించుటకు వైరాగ్యము ప్రధానమైన కీలక స్థానమును ఆక్రమించినది. To reach this particular important and focal point, detachment or vairagya, renunciation, is very important. ఆత్మకు మనస్సు కప్పుబడినటువంటిది. Mind is covering Atma. ఇది ఆవరణమని కూడా చెప్పబడుతుంది. It is also described as avaranamu. మనసుకు ఆవరణము, ఆత్మకు ఆవరణము మనస్సు. Mind is a cover of Atma. ఈ ఇంద్రియముల చేత బంధింపబడినటువంటిది మనస్సు. Mind has been tied down by sense organs. ఇంద్రియములు ఇంద్రియార్థం నిమిత్తమై వాటిపైన ప్రసరింపబడి తద్వారా ఇంద్రియములు బంధనకు దుఃఖములకు గురి అవుతున్నవి. Sense organs attracted by the sense object get bound by the object. ఇంద్రియార్థములైనటువంటి విషయమును అరికట్టుటకు వైరాగ్యము అత్యవసరం. If you want to have control over the sense organs, detachment is essential. వైరాగ్యము ద్వారా ఇంద్రియార్థమైనటువంటి విషయములను అరికట్టినప్పుడు ఇంద్రియములు మనస్సును ఏమాత్రం కూడాను కట్టివేయటకు వీలు కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. If you can have detachment for the sense object, then sense organs will not become very effective. They would not be able to bind the mind. ఇంద్రియముల బంధనం నుండి దూరమైనటువంటి మనస్సు తన యొక్క ఆవరణమును విసర్జిస్తుంది. Mind which is freed from the control of the senses, it could not be able to just exercise its own influence over the Atman. అప్పుడు ఆత్మ స్వస్వరూప దర్శనాన్ని సందర్శింపచేస్తుంది. Then Atman would be able to just get a real vision of its own self. ఏ తర్వాత ఆత్మ సంస్కారము కోసం ఆత్మ సాక్షాత్కార నిమిత్తము వైరాగ్యము అత్యవసరమని ప్రబోధించింది గీత. Gita has taught that detachment and renunciation are essential for having a vision of Atma. పతంజలి సూత్రమును ఆధారం చేసుకొని ఇంద్రియములు అనగా వినినటువంటి విషయములు కానీ చూచినటువంటి వస్తువులపైన కానీ మనస్సు ఒక విధమైనటువంటి కాంక్షను దూరము గావించుకోవటమే వైరాగ్యమని నిరూపించింది. On the basis of Patanjali's Yoga Sutra, it has been proved that detachment refers to not being swayed by, mind not being swayed by the articles and the objects which attract the sense organs like ear and eye. విషయ స్వరూపము నుండి ఆసక్తిని దూరం చేయటమే వైరాగ్యమని కూడాను స్థిరం చేసింది. Freed from the slavery of the sense organs from the sense object, this may be described as detachment, vairagya. ఈ లోకమునందు గల వస్తువులు కాని పరలోకమునందున్నటువంటి వస్తువులు కాని అనిత్యములని వాటిపైన కొంత ఆసక్తి భావమును దూరము భావించుకొని అట్టి వస్తువుల ఏడ వైరాగ్యమును పొందటము అత్యవసరమని ప్రబోధించింది శంకర భాష్యం. Shankara Bhashyam has preached and taught that
one should realize that the objects of this world and the objects of the other world, all of them are transient, and knowing that they are transient, one should not have any attachment to these sense objects. This is Vairagya. ఇక శృతి యొక్క ప్రమాణమును పురస్కరించుకొని దృశ్యకల్పితమైనటువంటి యొక్క దేశము మొదలు బ్రహ్మదేవుని వరకు ఉండినటువంటి యొక్క వస్తు విసర్జనయే అనగా వస్తువుల పైన రోతయే ప్రధానమైన వైరాగ్యమని కూడాను బోధించింది. On the basis of the proofs obtained in Shruti, it has been proved right from the man in the phenomenal world, right up to the Brahma Tattva, everything is ephemeral, transient, and one should not have any attachment to them. క్రమక్రమేణ ఇంద్రియాసక్తమైనటువంటి యొక్క వస్తువుల యొక్క ప్రభావమే మానవునికి బంధనకు హేతువని కూడాను నిరూపించింది. It has also gradually and slowly but steadily proved that any type of attachment to these sense objects, it is going to be a bondage. కట్టెలు తీసివేసిన అగ్ని తమంతకు తామే చల్లారున్నట్టుగా మన వాంఛనను అరికట్టినప్పుడు ఇంద్రియములు తమంతకు తామే అరికట్టబడతాయి. Just as after removing the firewood, the fire automatically gets extinguished. So also, once the sense objects are removed, the senses become powerless. శాస్త్రము దీనిని మరింత కఠినంగా కూడాను శాసించింది. Scriptures have declared in a very rigorous way the truth behind it. బ్రహ్మస్థానమైన కూడాను తృణప్రాయంగా భావించేటువంటి యొక్క విరాగియే నిజమైన వైరాగి అని నిర్ణయం చేసింది. Only that particular person who considers even the abode of Brahman itself as something trivial, who does not care for such highest things also, he is a real Vairagi or renouncer. నచికేతుడు యముని దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ యముడు అనేక విధములైనటువంటి బోధలు కలిపి నచికేతునకు ఈ లౌకిక సంబంధమైన భోగభాగ్యములకు ఎట్టి కొరతను లేనటువంటి యొక్క స్థిరశక్తిని నేను అనుగ్రహిస్తానని చెప్పగా నచికేతుడు ఈ అస్థిరము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క జగత్ వ్యామోహంలోకి నేను ఏమాత్రం కూడా లొంగను, ఇట్టివి నాకు అక్కరలేదు, భూమండలాన్ని ఏలేటువంటి యొక్క శక్తిని నాకు ఇచ్చినప్పటికీ నేను దీన్ని తృణీకరిస్తాను, నాకు కావలసినది ఆత్మాన్వేషణ, ఆత్మ సందర్శన కావాలని ఆశించాడు నచికేతుడు. When Nachiketas went to Yama, Yama told him that I would give you a complete mastery and command and lordship over all the wealth and all the powers of the world. But Nachiketas said, well, these are all transient. I do not want anything like that. I would like to have a vision of Atma, and I would like to have an inquiry into Atma and the truth itself. ఇంద్రియాక్షములైనటువంటి విషయములందు ఆసక్తి కలిగినటువంటి వ్యక్తికే ఈ బంధనలు, ఈ దుఃఖములు. All the bondages and all the sorrow is for the person who is swayed by the objects of the senses. మనము ఒక గృహమునందు అనేక సంవత్సరములు మనము కాపురం ఉంటున్నాం. Let us assume that we have been living in a particular house for a long period of time. ఒకానొక దినములో ఆ ఇల్లును వదిలి మరొక ఇంటికి మనం పోవలసి వచ్చింది. On a particular day, we had to leave that house and go to another dwelling place. అప్పుడు మనది అని భావించినటువంటి సమస్త పదార్థములను ప్యాక్ చేసి ఒక లారీలో వేసుకుని వెళ్తాం. In that case, we would pack all the articles which belonged to you which were in that house and put them in a lorry and take them with us to the next dwelling place. గడపటికి ఇది నాది అని అనుకున్నటువంటి యొక్క పాత చెప్పులు, పాత పరకలు కూడాను న్యూస్ పేపర్ లో ప్యాక్ చేసి లారీలో వేస్తాం. It is a common experience that even to the extent of the worn out chapels and the broomsticks are also being packed in a newspaper to carry with us because we think they belong to us. కారణం ఏమిటి? ఇవి నావి అని ఈ ఇంద్రియ వస్తువులపైన, ఇంద్రియార్థమైనటువంటి ఈ వస్తువులపైన మమకారమే ఈ విధమైనటువంటి శ్రద్ధకు, ఈ విధమైన బంధనకు కారణం. What is the reason for this kind of attitude? The reason is
that we are bound by the attachment to the senses and have developed an attachment for the sense objects. And therefore, we evince so much of interest in packing them and taking with us. ఒక కాలేజీ ప్రిన్సిపల్ లేక ఒక స్కూల్ హెడ్ మాస్టర్ ఉంటుంటారు. Let us take another example of a college principal or a headmaster of a school. ఆ విద్యా సంస్థ యందు అనేక వస్తువులు ఉంటుంటాయి. In that educational institution, a number of articles will be there. విలువ కలిగినటువంటి ఒక ల్యాబొరేటరీ లోపల మెటీరియల్స్ కూడా ఉంటుంటాయి. Highly valuable equipment will be there in the lab. అనేక కుర్చీలు ఉంటుంటాయి. Number of chairs will be there. డెస్క్లు ఉంటుంటాయి. A lot of furniture. టేబుల్స్ ఉంటుంటాయి. Tables. వాల్ క్లాక్ ఉంటుంటాయి. Wall clock will be there. ఈ విధంగా ఎన్నో వస్తువులంతా కూడాను ఈ యొక్క విద్యా సంస్థలో ఉంటుంటాయి. In this way, a number of valuable articles may be there in the educational institution. అయితే ఆ ప్రిన్సిపల్ ఆ హెడ్ మాస్టర్ ట్రాన్స్ఫర్ అయిపోయినప్పటికీ లేక రిటైర్డ్ అయినప్పుడు కూడాను తాము సులభంగా వచ్చినటువంటి వాడు వచ్చినట్టుగా ఆ స్కూలును వదిలి బయట వెళ్తాడు. But when the headmaster of that school retires or is transferred, he would not get attached to them. He would go away with a free mind as he came. అయ్యో ఇన్ని ఎక్విప్మెంట్స్ ఎట్లా నేను వదిలిపెట్టిపోవాలి, ఇన్ని చైర్స్ అంతా ఎట్లా వదలాలి, ఇన్ని డస్క్ను ఎట్లా వదలాలి అని ఏమాత్రమో తాను చింతించడు. He does not worry and bother himself that how to leave all these valuable articles, chairs, desks, benches, lab equipment, etc. when he is leaving. కారణమేమనగా ఇవి నావి కాదు. The reason is he knows fully well that they do not ఏ belong to him. మేనేజ్మెంట్ వారు, ఏ ట్రస్ట్ వారు, ఏ ప్రభుత్వము ఇవి నావి కాదు అనేటువంటి యొక్క తిరస్కార భావం చేత దాన్ని ఏమాత్రము కూడా చింతించకుండా వెళ్తాడు. These articles belong to either the management or to the trust or to the government. They do not belong to me. And therefore, with a sense of detachment or indifference, he leaves the school. దీనిని అనపేక్ష అన్నాడు. ఎందుకంటే అపేక్షకు అవకాశం లేదు. ఎందుకంటే ఇది నాది అనేటువంటి మమత్వం అందులో లేదు. This is described as detachment, anapeksha, because he knows that they do not belong to him. మమత్వం ఉన్న చోటే ఈ యొక్క బంధన, ఈ దుఃఖము. Where there is minus, possessiveness, there is the problem of suffering. మమత్వము లేని ఉపేక్ష స్థాయి యందు ఎట్టి దుఃఖమునకు కానీ ఎట్టి బంధమునకు కానీ అవకాశం ఉండదు. If one does not have that feeling of possessiveness, he would not be bound by anything. He would not be subject to bondage and suffering. కనుకనే మానవునికి ఇన్ని బంధనలకు ఇన్ని దుఃఖములకు మూల కారణము ఈ విధమైనటువంటి యొక్క అభిమాన మమకారములే. Therefore, for all this bondage of the man and all this suffering and sorrow of the man, it is this I and minus, ahankara, mamakara, which are responsible. జగత్తునందున్నటువంటి సమస్త పదార్థములు కూడాను వినియోగించుకో. All the objects which you can find in the world, you may make use of them. వస్తు విసర్జన గావించకు. Don't give up the objects itself. కర్మత్యాగము చేయవద్దు. Don't give up action. వస్తువుపై ఉన్నటువంటి అభిమానము, కర్మలపై ఉన్నటువంటి అభిమానమును మార్పు చేసుకో. Only the attachment to the object and the attachment to the activity and the work, that will have to be transformed and changed. దాని ఫలితం పైన మమత్వాన్ని విసర్జించు. Give up the fruits of the action. నీ కర్తవ్య కర్మను నీవు ఆచరించు. Perform your duties with a sense of dedication. వస్తువునందరి దోషములను విసర్జించు. Give up the defects in the object. వస్తువునందరి దోషములను నీవు గుర్తించినప్పుడు వస్తువు తమంతటి తామే వీడిపోతుంది. The moment you recognize the defects and the flaws in an object, you will be able to overcome the attachment for them. పుట్టుటకు పూర్వము తల్లి ఎవరు, బిడ్డ ఎవరు? Before you are born, who is father and who is the son? కట్టుకొనుటకు పూర్వము భర్త ఎవరు, భార్య ఎవరు? Before marriage, who is husband and who is wife? కట్టుకున్న తర్వాత భార్య భర్తలు, పుట్టిన తర్వాతనే అమ్మా బిడ్డలు. Only after the marriage, husband and wife. Only after birth. దానికి పూర్వము లేరు, దాని తదుపరి లేరు. Before that, there was no relationship. After that, there is no relationship. మధ్యలో కలిగినటువంటి సంబంధ బాంధవ్యములే ఈ మమత్వములు, ఈ అభిమానములు. Only in the transitory period, there will be that kind of attachment, there will be that kind of possessiveness. ఇవి మన భావదోషము, దృష్టి దోషముల యొక్క ప్రభావములు.
This is all the effect of the defects in our vision and the defects in our approach. మన సమస్త దుఃఖములకు కూడాను మన దోషముల యొక్క ప్రభావంలే దీనికి మూల కారణం. For all our sorrows, defects in our feeling and in our attitude which is responsible. కనుక ఈ దోషములను మనము చక్కగా గుర్తించినప్పుడు ఈ విధమైనటువంటి యొక్క మమత్వానికి ఏమాత్రము అవకాశం ఉండదు. There would be no room whatsoever for this kind of possessiveness and mamatva once you recognize the defects in the object. కనుకనే దీనికి ఒకదానికి తారకమని రెండవ దానికి మారకమని పిలుచబడతారు. Therefore, these two have been described as one as tarakam and the other as marakam. త్యాగం తారకం, అభిమానం మారకం. Detachment is tarakam, attachment is marakam. కనుక ఈ తారక తత్వం అనేటువంటిది ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? How to understand this particular principle of taraka principle detachment? కనుకనే వేదాంత సూత్రమునందు ఎరుకు మరొక అనకుండా జాగ్రత్త నిరతముగ స్వప్న సుషుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివిడి తారకం అన్నాడు. ఎరుకు మరుపు అనకుండా నిరతముగ స్వప్న సుషుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివిడి తారకం. జీవాత్మతత్వం అనేటువంటిది బ్రహ్మతత్వం నుండే లగ్నమై ఉంటుంటుంది. It is said that without forgetting any particular thing, be it in the stage of sleep or sushupti or dream state, one should be aware of the fact that he is Jiva Tattva and associating himself with Jiva Tattva throughout continuously all the time, that is Tarakam. కనుక స్వప్న సుషుప్తి ఎందు కూడాను ఈ అభిమాన మమకారములను ఏమాత్రం కూడాను అభివృద్ధి గావించుకోకూడదని దీని యొక్క సూచన. The indication given by this particular statement is that even during deep sleep or dream state, one should not have any kind of attachment and bondage. జాగ్రత్త అవస్థ యందు దీని యొక్క మమత్వమును మనము బలపరుచుకున్నప్పుడే స్వప్నావస్థ యందు దీని సూక్ష్మ రూపము మనకు గోచరం అవుతుంటుంది. During the waking state, if we develop and encourage a sense of attachment, the subtle form will be there in the dream state and the deep sleep. స్వప్నావస్థ కేవలము అద్దం వంటి స్థితి. Dream stage may be compared to a stage wherein you get the reflection of in a mirror. జాగ్రత్త యందు మనం ఏమి అనుభవించదేమో దాని యొక్క ప్రతిబింబములే ఈ స్వప్నావస్థలందు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. Whatever you experience in the waking state, its reflection in its image can be seen in the dream state. కనుక జాగ్రత్త స్వప్నములు రెండు కూడాను బింబ ప్రతిబింబములే. Therefore, the waking state and the dream state is something like an object in its image. కనుక జాగ్రత్త అవస్థ యందు మనము సరియైన మార్గమును అనుసరించి సరియైన సత్యమును గుర్తించి మనము పవిత్రమైనటువంటి యొక్క స్థాయిని మనం పొందినప్పుడు స్వప్నావస్థ యందు కూడాను దీని యొక్క ప్రతిబింబమైనటువంటి నిత్యత్వము సత్యత్వమును మనం దర్శించుటకు వీలవుతుంది. If in the waking state we take the right path, we recognize the truth and conduct ourselves in the light of that particular truth, even in the dream state we will get its reflection, we will be on the right path. కనుక ఈ విధంగా కూడాను వైరాగ్య స్థితిని క్రమక్రమేణా వస్తుదోషములను ఆధారం చేసుకుని విసర్జించుటకు ప్రయత్నించాలి. In the same way, we will have to recognize the defects and the flaws in the sense object and slowly we will have to overcome and give up attachment to them. కాల మార్పు చేత సర్వము కూడాను మార్పు చెందినవి. On account of changes in the time, everything else undergoes a change. ఈనాడు వండినటువంటి వంట చాలా మంచిదిగా మనం భావిస్తాము. Food which is cooked just today would be considered very fresh and very ఇది nice. ఉడుకుడుగా ఉండినప్పుడు దీని యొక్క రుచి దీని యొక్క ఆరోగ్యము చాలా అనుకూలవంతంగా ఉంటుంటుంది. When it is fresh, its taste and its potentiality for bringing about good health will be extraordinary. ఇది కేవలం అమృతమయంగా ఉంటుంటుంది. This will be nectarine. అదే 2 దినములు మనం ఉంచుకుని తిన్నప్పుడు ఇది విషంగా మారిపోతుంది. The same thing becomes poisonous after a lapse of 2 days. ఏ దానిని మనం మంచిదని విశ్వసించినామో ఆశించినామో అనుభవించినామో అది కొంతకాలమునకు అది విషంగా మారిపోయి చెడ్డదిగాను అయిష్టంగాను అనారోగ్యం అందించేటువంటి పదార్థంగా రూపొందుతుంది. Whatever we consider good, useful, healthy and to our benefit, over a period of time it changed into bad, useless, harmful object. దీనిని పురస్కరించుకొని ఆర్తి అర్థార్థి జిజ్ఞాసి జ్ఞాని అని ఒకే స్థితి ఉన్నటువంటి వ్యక్తి యొక్క మార్పులని భావించుకోవచ్చు.
In this context, we can also just see these four types of bhaktas, Arti, Artharti, Jignasu and Gnani. Over a period of time, the same person will be undergoing these changes. పుట్టిన తక్షణమే పసిబిడ్డ అంటారు, చైల్డ్ అంటారు. Immediately after the birth, the newly born one is described as a child. 10 సంవత్సరములు అయ్యేటప్పటికి అతని పిల్లవాడు, ఒక బాయ్. After 10 years, the same person is described as a boy. అతని 30 సంవత్సరం అతనికి మనిషి అవుతాడు, మ్యాన్ అంటారు. After 30 years, the same person is described as man. అతని 75 సంవత్సరం వచ్చేసరికి తాత అంటారు, గ్రాండ్ ఫాదర్ అవుతాడు. After 75 years, the same person is described as grandfather. చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్, ఈ నలుగురు కూడాను ఒక్కడే కానీ 4 స్వరూపాలు ధరించలేదు. It is the same person who has been described at different points of time as child, boy, man and grandfather, not 4 different people as such. కాల మార్పు చేత రూపములు నామములు మార్పులు కలిగినాయి. On account of changes in the time and passage of time, there were different names and different forms given for the same object. కనుక జంతువునాం నరజన్మ దుర్లభము, ఈ పవిత్రమైన మానవ జన్మముని భావించినటువంటి ఈ మానవ జన్మమునందే ఇలాంటి వికారములు, ఇలాంటి దోషములు, ఇలాంటి సద్వికారములతో కూడినటువంటిదిగా ఉండినప్పుడు ఇంకా మిగిలినటువంటి యొక్క జీవులు ఎందుకు కానీ, మిగిలిన యొక్క వస్తువులు ఎందుకు కానీ మార్పులు లేకుండా ఉండునా? Man's life is considered to be very impossible to just get easily. And even in case of such a man, his body undergoes so many changes over a period of time. Then what to think of other objects? మనిషి యందు గొప్ప దోషం ఏమిటంటే మార్పు చెందటమే గొప్ప దోషం. If you ask what is the greatest defect in man, it is the changes which will be coming. మంచి కానీ చెడ్డది కానీ మార్పు మార్పు. Be it good or bad, a change remains a change. ఈ మార్పు అనేటువంటి దోషం ఉండేటువంటిది కనుక దానిని ఏమాత్రం కూడా మమత్వంగా భావించరాదు. As there is a change which is inherent in this particular man, one should not try to develop possessive instinct and mindness for that. తల్లిదండ్రులు ఎవరు? Who is father and who is mother? తనయులు మరి ఎవరు? Who are the children? మిత్రులెవరు? Who are friends? వీళ్ళను శత్రులెవరు? Who are enemies? ధనములెవ్వారి? Whose is money? ధాన్యములెవరివి? Whose is charity? గృహములెవ్వారివి? Whose are the house? గ్రేస్తులెవరు? గ్రేస్తులెవరు? Who are the family men? మనమెవ్వరము? Who are we? పూర్వమందెచ్చటుంటిమి, పూర్వమందెచ్చటుంటిమి, Where were we in the ముందు ఎచ్చటుండుము where would we be in the జరగలేదు, future? జరగలేదు. We do not know that. కనుక ఇలాంటి మార్పులతో కూడినటువంటి మానవత్వములకు ఒక మమత్వమును పెట్టుకోవటంలో ఇదే ఒక పెద్ద దోషం. When we just can experience so many changes which will be coming about in a man, how can we develop any sort of attachment for man as such? కనుక ఈ దోషములను గుర్తించుకొని క్రమక్రమేణ వైరాగ్యమును అవలంబించటము అత్యవసరమని ప్రబోధించింది గీత. Gita has taught that one has to recognize all these defects which will be coming over as changes, and one should not develop attachment, one should develop detachment. రెండవది అభ్యాసము. The second one is constant practice. అభ్యాసం అంటే ఏమిటి? ప్రాక్టీస్ అని అనుకుంటున్నాం మనం. Abhyasa, we just describe it as practice. ఎలాంటి ప్రాక్టీసు? What type of practice can be called abhyasa? దీనిని తపస్సు అని చెప్తూ వచ్చారు. It is truly described as tapas. తపస్సు అనగా అందరూ ఈ పదము వినగానే భయపడతారు. The moment people hear this word tapas, they get frightened a little. ఏ అడవికి పోవటమో, ఏ ఆకులములు వేయటమో, ఏ కందమూలాదులు భక్షించడమో, కాయాన్ని కుష్కింప చేసుకోవటమో, ఏదో ఈ విధమైనటువంటి వృత్తులతో కూడినటువంటిది తపస్సు అని మనం భావిస్తున్నాము. We invariably associate tapas with going to forest, eating whatever roots and fruits are available in the forest, and thus exposing ourselves to the risk of all suffering, etc. ఇది తపస్సుకు సంబంధించినటువంటిది కాదు. This is truly speaking not tapas. ఇది బాహ్య వృత్తుల లోపల ఒక విధమైనటువంటి యొక్క శరీరమును త్యాగం చేసేటువంటి మార్గము. In a way, this is externally putting the body to certain suffering and sacrificing the body. అయితే నిజమైన తపస్సు ఏమనగా రజస్సును తమస్సును తప్పింప చేయటం. Truly speaking, tapas refers to putting the rajoguna and tamoguna in us to real torture. ఇంద్రియముల యొక్క దోషములను నిర్మూలము గావించటం. Removing the defects of the sense organ. దీనిని తపస్సు అని చెప్తారు. This may be described as tapas. ఈ తపస్సు 3 విధములుగా ఉంటున్నది. There are 3 types of tapas. శారీరక, వాచక,
మానసికములని మూడు. One is the tapas of the body, the other is tapas of the thought, of the tongue, and the third one is mental tapas. శారీరక తపస్సు అనగా Physical tapas refers to ఇది కొన్ని విధములైనటువంటి మంచి కార్యములో ప్రవేశపెట్టి this is using the body in performing certain good actions, దేవతలను, ఋషులను, మహనీయులను గౌరవించి ప్రార్థించి వారికి కృతజ్ఞతలుగా ఉండేటువంటి ఒక మార్గము. praying to great people, God and rishis, and expressing our sense of gratitude towards them. వారి అనుగ్రహమునకు పాత్రలు కావటం చేత మానవుని యందు ఉన్నటువంటి యొక్క అహంకారము, మమకారము క్రమక్రమేణ కొంతవరకు క్షీణిస్తుంది. If we can earn their grace, then the ahankara and mamakara, egoism and this possessiveness, they would be ఈ slowly. అహంకార గర్వ మమకారములు క్షీణించిన తక్షణమే వినయ విధేయత పెరుగుతుంది. Once this ahankara and mamakara, egoism and the possessive mindness, they decline, then automatically good qualities will develop. సదాచార సంపన్నుడవుతాడు. One would develop good behavior. సత్కర్మలలో ప్రవేశిస్తాడు. One would enter into good acts. సత్సంగములు యందు చేరుతాడు. One will have good association. తద్వారా భగవద్గీతలు, రామాయణము, భాగవతము, భారతము ఇత్యాది గ్రంథములంతా కూడాను పఠిస్తాడు. Through that, he would start reading and studying Bhagavad Gita, Ramayana, Mahabharata and such sacred scriptures. ఇలాంటివే కాకుండా కొన్ని దాన ధర్మాది కర్మల యందు కూడాను తాను పాల్గొంటాడు. In addition to this, he would also undertake charity and such other useful activities. ఇందులో విద్యాదానము, In this, giving the charity of education, వైద్యదానము, charity of medicine, శ్రమదానము, charity of the physical అన్నదానము, labor, charity of food, ఈ విధంగా భూదానము, గోదానము, సువర్ణదానము ఇలాంటి దానములు అనేకంగా చేసి ఇందులో కూడాను శారీరకమైనటువంటి యొక్క పవిత్రతను కూడాను పెంచుకుంటాడు. different types of charity like giving land, cows, gold in alms and in charity, and through that he would develop certain amount of అనగా charity. శరీరమును పవిత్రమైన కర్మలలో ప్రవేశపెట్టడం, In other words, putting the body in the sacred activity, ఎట్టి దోషములకు కూడాను తాను గురి కాకుండా చూసుకోవటం, seeing that he doesn't expose himself to any defects in భౌతిక behavior. ప్రపంచమునందు ఎట్టి దుర్మార్గములకు కూడాను పాల్పడకుండా ఉండటం, In the physical world, not doing any activity which is harmful and bad, ఈ రజోత గుణ తమోగుణములకు తాను సత్తుడు కాకుండా ఉండటం, not coming under the spell of rajoguna and tamoguna, వీటి బారి నుండి తాను సాధ్యమైనంత వరకు తప్పించుకున్నట్టు ప్రయత్నించటం, to escape and free himself from the bondage of these two gunas, rajas and tamas. ఇది శారీరక తపస్సు అని చెప్తారు. This can be described as the bodily penance. ఇంకా Sharika tapas. వాచక తపస్సు. Then the next one is vachaka tapas. వాచకం అనగా పవిత్రమైనటువంటి ప్రియమైనటువంటి సత్యమైనటువంటి మాటలను ప్రవేశపెట్టాలి. Vachaka tapas refers to using dear, good, sweet and noble words. సత్యము కదా అని కొంచెం తీవ్రమైనటువంటిదిగా ఉండకూడదు, Even when కటువైనటువంటిదిగా ఉండకూడదు. when one speaks truth, it should not be severe, should not be cutting, and it should not be hurting. సత్యము కదా అని ఇతరులు బాధించేటువంటిదిగా కూడా ఉండకూడదు. Even if it is truth, it should not be for hurting others. సత్యము కదా అని ఇతరుని హింసించేటువంటిదిగా కూడా ఉండకూడదు. Even if it is truth, it should not be violent to others. సత్యము కదా అని అప్రీతికరమైనటువంటిది కూడా చెప్పకూడదు. Even if it is truth, it should not be very, harmful or hurting to others. దానిని ఆధారము చేసుకుని అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయొచ్చు అనేది గీత. In this context, Gita has said that truth must be dear, sweet and very non-violently put. కనుక ఈ పవిత్రమైనటువంటి యొక్క నాలుగు చేత పరులను సంతోషపెట్టి అనుకూలపరిచి ఆనందపరిచేటువంటి రీతిగా నేను ఉపయోగించుకోవాలి. Use the sacred tongue that is given to you for giving joy to others, delight to others and for helping others. మనసుని ఏమాత్రం కూడాను నొప్పింపరాదు. You should not give any
suffering to the mind. ఈ వాక్కు చేత దైవ చింతన కూడాను అభివృద్ధి పరచుకోవాలి. Your thought should help you to develop thinking of God. దైవం యొక్క లీలా గుణగణ విశేషములను కూడాను వర్ణించాలి. You should use your tongue to describe all the attributes and all the glory of the Lord. పరులకు సహాయకరమైనటువంటి యొక్క పదవులను కూడాను అందులో ఉపయోగపెట్టాలి. You should use words which would be highly helpful to others. ఇతరులకు సరైనటువంటి మార్గాన్ని బోధించాలి. You should use the tongue and your thought to show the right path for others. నీవు అనుభవించినటువంటి యొక్క సత్కర్మలను యొక్క ఫలితములను ఇతరులకు కూడాను అందించడానికి ప్రయత్నించాలి. All the great good experiences that you have, you should be able to explain these things to others. నీకు సాధ్యమైనంత వరకు కూడాను ఇతరులు పెడమార్గమునందు పోతుంటే వాక్కు ద్వారా వాళ్ళని చాలా వరకు కూడాను సంస్కరింప చేయడానికి ప్రయత్నించాలి. You will have to correct people if they are going on the wrong path by using good words and your sweet tongue. కనుక సత్యము లోపల ఏమాత్రం కూడాను అసత్యం ప్రవేశించకుండా చూసుకోవాలి. One has to take care to see that no amount of falsehood enters into your thought. సత్యవ్రతుడు కావాలి. You should become a Satyavrata. అహింసాపరుడు కావాలి. You should become non-violent. ఈ సత్య అహింస ఈ రెండింటి ఎందుకు కూడాను ఒక్కొక్క తూరి మనకు అనేక విధములైనటువంటి యొక్క చిక్కులు కలుగుతూ ఉంటాయి. There could be quite a few problems which you will have to encounter if you are following the path of truth and ఈ non-violence. తపస్సుకు అనేక ఇక్కట్లు కూడాను అడ్డు తగులుతుంటాయి. Quite a few problems in a face if you want to pursue this particular path. ఒక మహర్షి ఈ రెండింటిని ప్రతిజ్ఞ చేసుకొని నేను నిరంతరము సత్యమునే చెప్పుతాను, ఎవ్వరికి ఎట్టి అపకారము చేయకూడదు అనేటువంటి ఈ రెండు వాక్కులపైనే తాను దీక్షను సాధించి తపస్సు గావిస్తున్నాడు. A particular Maharshi was doing penance, taking an oath that he would follow the path of truth and non-violence, come what may. ఈ ఋషి యొక్క ప్రతిజ్ఞను విన్నటువంటి ఒక దుర్మార్గుడు వేటగాడు ఈ ఋషి యొక్క ప్రతిజ్ఞను ఏమాత్రం ఏ విధంగానైనా భంగము గావించాలని కొంచెం దీక్ష పూనాడు వాడు. One bad hunter who heard this particular oath being taken by this Maharshi took an oath to see that this particular oath is broken by this Maharshi. ఒక జింకను ఆ మహర్షి తపస్సు చేస్తూ ఉండేటువంటి యొక్క ప్రదేశం నుంచి ఆ తపస్సు చేస్తున్న వ్యక్తి ఎదురుగా పరిగెత్తిపోయేటట్టుగా తాను తరుముకొని వచ్చాడు. This hunter drove a deer in such a way that it passes in the front of that particular rishi who was doing tapas. దీనిని ఈ తపస్సు చేసేటువంటి వ్యక్తి చూచాడు. This person who was doing penance, he saw it. తక్షణమే అది వెళ్లి ఒక పొదలో చేరిపోయింది. The deer went and hid itself in a bush. దానిని కూడా చూచాడు ఈ తపస్వి. The person, this Maharshi, saw that particular incident also. ఈ వేటగాడు పరిగెత్తి వచ్చి, స్వామి ఇటువైపున ఒక జింక వచ్చిని మీరేమైనా చూచితరా అని ప్రశ్నించాడు. This hunter came running and asked Maharshi, Swami, have you just seen a deer passing through this way? చూచితిని అని చెప్పితే దాన్ని చంపుతాడు, అపకారం చేసిన వాడిని అవుతాను. చూడలేదు అని చెప్తే అసత్యమాడిన వాడిని అవుతాను. ఇప్పుడు ఏం చెయ్యాలి అని యోచించాడు ఈ ఋషి. This rishi was put to a real problem as to whether to tell the truth, and if he tells the truth, then he would be harming that particular deer. If he doesn't tell the truth, he will have violated the principle of telling the truth. ఏది చేసినా కూడా నిజం చెప్పినా కష్టమే, అసత్యం చెప్పినా తన మనసు అంగీకరించదు. ఇలాంటి పరిస్థితి లోపల తాను ఒక యుక్తి యోగమును అనుసరించాడు. He was faced with a problem of telling truth and incurring a particular sin, or not telling truth and dissatisfying himself. In this particular context, he adopted a very fine procedure. నాయన ఏది చూచెనో అది పలుకదు, ఏది పలుకును అది చూడలేదు. He said, కన్నులు చూచినాయి కానీ కన్నులకు చెప్పేకి నోరు లేదు, నోరు చెప్పగలదు కానీ నోరు చూడలేదు. He said in an enigmatic way that whatever has just seen, it cannot tell. Whatever can tell, it has not seen. చూచినది ఒక్కటి, చెప్పుట మరొకటి, ఇది ఎట్ట సత్యమవుతుంది? చెప్పుట ఒకటి, చూచుట ఇంకోటి, ఇది ఎట్ట సత్యమవుతుంది? కనుక నీ దారిని నీవు వెళ్ళమన్నాడు. How can it be truth? Because eyes have seen and the mouth has to tell. Mouth has to tell, but it has not seen. This cannot be true. ఇలాంటి పరిస్థితిలో ఈ విధమైన యోగాన్ని అనుసరించవలసి వస్తుంది. అసత్యము చెప్పకూడదు, సత్యము చెప్పకూడదు.
In such difficult situations, one may adopt this particular policy. One should not tell untruth. One cannot tell truth also. కనుక వాక్ తపస్సునందు మధ్య మధ్య ఇలాంటి కొన్ని పరిస్థితులు మనకు తగిలినప్పుడు మనం రెండింటికి కొంచెం సందిగ్ధ అవస్థలో ఉండినట్టుగా మనం బాధించుకోకుండా రెండింటిని తప్పించుకొని తిరిగేటువంటి యుక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి. When one is following this particular Vataka tapas, one may face such difficult situations, then he should not tell untruth, but he should adopt a policy and he should see that he escapes without uttering. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా అసత్యం ఆడకూడదు. Whatever be the circumstances, one should not utter a lie. One should not utter untruth. నీకు ఇష్టం లేకపోతే నీవు మౌనం వహించు గాని అసత్యం చెప్పలేదు, అక్కర్లేదు. If you do not want to tell untruth, you can keep quiet and observe silence rather than utter untruth. దీనికి ఆధారమైనటువంటిది ఇంకా మానసిక తపస్సు. The basis for this is manasika tapas. ఈ మానసిక తపస్సు లోపల సద్భావమును పెంచుకోవాలి. In the mental tapas or manasika tapas, you have to develop good qualities and virtues. మనసులో ఎలాంటి చింతన మనం చేసుకుంటామో మనం ముఖంలో అలాంటిదిగా వస్తుంటాది. Whatever thoughts will be flashing in your mind, your face ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ లైఫ్ మైండ్ అని. That is how it is just said, face is the index of mind. మన మనసులో ఏమి చింతిస్తామో దాని యొక్క ప్రభావమే మన ముఖంలో కనిపిస్తుంటాది. Whatever thoughts are going on in our mind, they are reflected in our face. మనం విచారంగా ఉంటుంటే లోపల ముఖం కూడాను విచారంగానే కనిపిస్తుంది. Mentally, if we are grief-stricken, our face reflects the grief. లోపల పవిత్రమైన భావములే అభివృద్ధి అవుతుంటే ముఖమునందు చిరునవ్వులు చిందులు దొక్కుతూ ఉంటాయి. If there are sacred thoughts in the mind, the face will be very cheerful. కనుక మనసు యొక్క ప్రభావమే మనిషి యొక్క ముఖములో ప్రకటిస్తుంటాది. The effect of the mind and the thoughts in the mind can be just seen in the face. కనుకలో మంచి భావములు, మంచి తలంపులు, మంచి చింతనలు మనసునందు ఉండినప్పుడే మానవుడు బాహ్యంగా కూడాను మంచి ఆనందాన్ని అనుభవిస్తాడు. Only when man has sacred thoughts, sacred feelings and sacred ideas in his mind, he will be able to just live a happy and cheerful life. లోపల భయంకరమైనటువంటి బాధలు తను హింసిస్తూ ఉండగా బయట మాత్రం ఊరికే సినిమా నవ్వులు మాత్రం నవ్వితే ఇది కేవలం ఆర్టిఫిషియల్ నవ్వులుగా ఉంటుంటాయి. If inside his own mind and heart he is undergoing real agony and real grief, he would not be able to just smile naturally. It would be something లోపల like, బాధలు హింసిస్తుంటాయి, కాలుస్తూ ఉంటాయి. పైన చూసినప్పుడు ఏమయ్యా ఎట్టున్నా బాగున్నా ఏదో ఒక విధమైనటువంటి రీతిగా ఒక ఇదిగా చేసినట్టుగా ఉంటాడు. దానివల్లనే మనిషి యొక్క భావములను తక్షణమే గుర్తించడానికి వీలవుతుంది. ఓ ఇతను ఏదో విచారంగా ఉన్నాడు అని గుర్తించవచ్చు. if there are some thoughts which are torturing inside the mind, when he is accosted, if you were to smile at it, it would be artificial, it would betray whatever feelings are there inside the heart. కనుక అట్టుండకుండా నిరంతరము మనసును ఆనందంతో ముంచేటువంటి పరిస్థితిని మనం తెచ్చుకోవాలి. We should not be driven to that particular state. We should always keep ourselves happy mentally and throughout. ఎప్పుడు ఇది ఆనందంగా ఉంటాది, సుఖంగా ఉంటాది? నిరంతరము మంచి చింతనలు చేసినప్పుడే సుఖంగా ఉంటాది. When would one be happy? When would one be always joyous? Only when the thoughts are good and sacred would be so. ఈ మంచి చింతనలు చేయడానికి సాధ్యమైనంత వరకును వాక్కును అరికట్టుకోవాలి. In order to have good and sacred thoughts inside mind, to the extent possible, you should exercise control over దినమున thoughts. కొన్ని గంటలైనా కూడాను మౌనం వహించాలి. At least a few hours in a day, one should observe silence. అప్పుడే ఈ మాటల యొక్క సందర్భం లోపల మనసుకు విశ్రాంతి చిక్కుతుంది. Only in that case, mind gets rest from these words and these thought waves. నిరంతరము దీనికోసం నిమిత్తమై కొన్ని జపములు, ధ్యానములు ఇలాంటివంతా కూడా ఆచరించినప్పుడు మనసు పరిశుద్ధం కావడానికి ఒక అవకాశం ఉంటుంది. Japam, repetition of the name, or dhyana, meditation are resorted to in order to give some kind of rest for the mind. కనుకనే జపతప ధ్యానములన్నీ కూడాను, వేదాధ్యాయములన్నీ కూడాను ఈ యొక్క మనస్సును పవిత్రము గావించుకునేటువంటి అంతర్బహి శుచి అన్నారు. Repetition of the name and thinking of the Lord and doing meditation etc. are resorted to in order to bring about purity both inner and outer. దేహమునకు నిత్యము మనము ఏ విధంగా కూడాను స్నానం చేసి ఒక సంస్కారం గావించుకునో అదే విధంగానే మానసిక సంబంధమైనటువంటి యొక్క దుర్భావములకు కూడాను ఈ విధమైనటువంటి సంస్కారం చేయుటకై కొన్ని భగవత్ చింతనలు మనం చేయాలి.
Just as body is given a bath every day and that it is cleaned and transformed into pure and clean thing, in the same way mind has to be given certain amount of training, a certain amount of dhyana and శారీర పరిశుద్ధము మాత్రమే మనం లక్ష్యం ఉంచుకుంటున్నాము కానీ మానసిక పరిశుద్ధతకి ఏమాత్రం కూడా తగిన కృషి చేయటం లేదు. We have been keeping in view only the physical cleanliness, but not the mental cleanliness as it is required. సత్చింతనలు, సదాలోచనలు, సద్భావములు కూడా మానసిక పరిశుద్ధతకు సరైనటువంటి పరికరములు. Good thoughts, good feelings, good actions will go a long way in order to bring about mental cleanliness. కనుకనే తపస్సనగా శారీర, వాచక, మానసికమ యొక్క సమన్వయమైనటువంటి యొక్క పరివర్తనే, ప్రభావమే ఇది తపస్సు. Tapas truly means bringing about physical, mental and also the use of the tongue, bringing about a unity and unison between these three things. This is called real tapas. ఇట్టి త్రిగుణముల యొక్క ఏకత్వాన్ని, త్రిగుణముల యొక్క త్రిపుటిని యొక్క సంపూర్తిని అనుభవించినటువంటి మహనీయుడే ఒక విధమైనటువంటి మహాత్ముడు అని చెప్పవచ్చాను. A real Mahatma is one who has been able to enjoy unity of all these three attributes and gunas and three మనస్సు ఏకం, వచస్ ఏకం, కర్మణ్ ఏకం మహాత్మనం అన్నారు. mind, word and deed. If they are the same, if they are one in unison with the other, మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మణ్ అన్యత్ దురాత్మనం అన్నారు. if mind is different, word is different and deed is different, he is a bad కనుక person. తపస్సు అనగా దీని యొక్క అంతరార్థమేమనగా మన యొక్క రజోగుణ తమోగుణముల యొక్క ఏకత్వాన్ని, నిర్మూలత్వాన్ని గావించి ఇంద్రియుల యొక్క దోషములను నిర్మూలము చేసి మూడు గుణముల యొక్క ఏకత్వాన్ని అనుభవించేటువంటి పరిస్థితికే తపస్సు అని. Tapas refers to removing the defects and destroying this rajoguna and tamoguna, or merging these things in sattva-guna and enjoying all these things together as one guna. This may be described as tapas. సాత్వికము చేత రజస్సును అరికట్టి, రజస్సు ద్వారా తమస్సును అరికట్టి మూడింటి యొక్క తత్వము ఏకత్వంగా భావించేటువంటి స్థితియే తపస్సు. Tapas may be again described as controlling rajas with the help of sattva, controlling tamas with the help of rajas, and enjoying all these things, three things as one. గంటగడపటికి సాత్వికం కూడాను తీసివేయాలి. Ultimately, one has to overcome even the sattva-guna itself. మన కాలిలో ఒక ముళ్ళు విరిగింది. Suppose you have ముళ్ళు suppose you have treaded on a particular thorn as such. ఆ ముళ్ళును తివ్వాలంటే ఒక గొడ్డలో, ఒక కొడవో, ఇంకోటి కొడవలో ఇంకే విధమైన ఖర్చు మనం తీసుకోనక్కర్లేదు. If you want to remove thorn from your foot, there is no need for going in for a sword or a cudgel. తిరిగి ఇంకొక ముళ్ళు ద్వారానే ఈ ముళ్ళును తివ్వాలి. You have to take another thorn to remove this particular thorn which has entered into your foot. అయితే ఒక ముళ్ళు తీసుకొని మనకు విరిగిన ముళ్ళును తీసాము. తీసిన తర్వాత విరిగిన ముళ్ళును, తీసిన ముళ్ళును రెండింటిని తీసి పారవేయాలి. You have to use an extra thorn to remove the thorn which has gone into your foot. Once you take that thorn out of the foot, you have to throw both the things out. అదే విధంగానే ఈ రజస్తమో గుణములు అనేటువంటి ఒక ముందు మనల్ని బాధిస్తుంటాయి. In the same way, these gunas, these attributes of rajas and tamas will be giving us a lot of trouble. వీటిని సాత్వికం అనేటువంటి ఒక ముళ్ళుతో తివ్వాలి. With the help of or with the thorn of sattva guna, you have to remove these two. ఈ రెండింటిని తీసే వరకు మాత్రమే ఈ ముళ్ళు మనం భద్రం చేసుకోవాలి. Until you remove these two gunas, rajoguna and tamoguna, ఈ రెండు తీసిన తర్వాత ఈ ముళ్ళును కూడా మనం పారవేయాలి. once you remove them or overcome these two gunas with the help of sattva guna, you will have to give up even సత్వగుణము బంగారు చేయని వంటిది. sattva attributes may be described as a gold. రజోగుణము కాపర్ చేయని వంటిది. Rajoguna may be described as a copper chain. తమో గుణము ఇనుప గుణము గొలుసు వంటిది. Tamoguna may be described as an iron chain. మనకు వేసినటువంటిది మూడు బంధంలే. All the three chains bind us only. బంధనేమో సమానమే. Here, the binding is common for all the three. చైన్ యొక్క విలువ మాత్రం హెచ్చు తక్కువగా ఉంటున్నాయి. The value of the chains may be different. Bondage remains bondage. In other words, even sattva guna is a bondage only. You will have to సాత్వికం understand that. కూడాను దైవత్వానికి చేరేంత వరకు మాత్రమే అది అవసరం. Only until you reach divinity, you need sattva guna. దైవత్వంతో చేరిన తర్వాత ఏ గుణమును మనకు అక్కర్లేదు. Once you merge in Lord, there is no అమనస్కుడైపోతాడు.
he becomes a amanaska. ఈ అమనస్క స్థితి లోపల ఇంకా ఈ గుణములు ఎక్కడవి? In the stage of amanaska, the question of three attributes, three gunas doesn't arise at all. కనుక ఈ మూడింటిని దైవార్పణగా మనం భావించినప్పుడే సర్వకర్మ భగవద్ప్రీత్యాప్తంగా అయిపోతుంది. Only when we offer all these three attributes also as an offering to the Lord, then only we will be able to just free ourselves from all the కనుకనే ఈ మనస్సును స్వాధీనం నందుంచుకున్నటకు అభ్యాసము, వైరాగ్యము అత్యవసరమని గీత ప్రత్యేకంగా బోధిస్తూ వచ్చింది. Gita has specially been teaching, therefore, that to have a control over the mind, practice and also detachment are very essential. అభ్యాసం అంటే లౌకిక సంబంధమైనటువంటి యొక్క అభ్యాసములు కాదు. ఈ శారీరకంగా, మానసికంగా, వాక్కురీతిగా కొన్ని విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క దీనిని అనుభవించేటువంటి యొక్క అభ్యాసములు. Practice does not refer to the normal, ordinary, day-to-day physical practices as such. Using the body, using the mind, using the tongue, in such a way that would be able to just develop ఈ detachment. మూడు కూడాను దైవ సంబంధమైనటువంటి కార్యముల్లో ప్రవేశించాలి. Practice refers to practicing things which will help you to reach the divinity. సత్యనిత్యమైనటువంటి యొక్క వస్తువుల యొక్క సంబంధమై ఉంటుండాలి. They should be associated with the truth. నిర్మలమైనటువంటివిగా ఉంటుండాలి. They should be pure. ఇవి నిజమైనటువంటి తపస్సుకు సరి అయిన పరికరములు. These are real instruments for doing tapas. ఇలాంటి పరికరములను మనము అభివృద్ధి గావించుకొని పవిత్రమైనటువంటి జన్మను సార్థకంగా గావించుకొని దైవానుగ్రహానికి పాత్రలు కావాలని ఆశిస్తున్నాను. Swami has been wishing and desiring that we will have to develop these instruments of tapas and offer this particular thing at the lotus feet and then sanctify our life.